సూర్యనారాయణ ఎవరైతే మొట్టమొదటి నుండి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా వ్యతిరేకించి చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం, అతను తెలుగుదేశం మనిషి అన్నటువంటి కారణంగా అతని మీదన యాక్షన్కి దిగటం, ఇవన్నిటి నేపథ్యంలో అరెస్టుల దాకా వెళ్ళటం, చివరికి సుప్రీంకోర్టులో తనకి బెయిల్ కారణంగా తన యాక్టివిటీ తను నడుపుకొచ్చారు. ఈ విషయం మీద ఆయన ఇప్పుడు తీవ్ర ఆరోపణ చేశారు. తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులు ఆదేశించారని రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ అరాచకాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకే తన మీద కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దినపత్రికలు నాపై వచ్చిన చిన్న నిరాధార వార్త ఆధారంగా నాటి సీఎస్ జవహర్ రెడ్డి కక్షపూర్తిగా నాపై చర్యలకు సిద్ధమయ్యారు. మరి ఇప్పుడు ఆయన అవినీతిపై పుంకాలుగా వస్తున్న వార్తల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. విచారణ పేరుతో తన భార్య మేడలో నల్లపోసలను తీసివేయించారని వాపోయారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సృష్టించిన అరాచకాల్లో నిజాలు నిగ్గు తేల్చేలా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ రివ్యూ కమిషన్ వేయాలి. దీని మీద సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ వ్యవహారం మీద వివరించడానికి ఫోన్ ద్వారా సంప్రదించాను. ఆ విషయం అప్పటి నిఘా విభాగాధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు తెలిసింది. వెంటనే నా దగ్గరికి పోలీసులు వచ్చారు. యేసుబాబు అనే పోలీసు అధికారి ప్రతిపక్ష నేతలు కలవడం, విరమించుకోకపోతే అంతు చూస్తామని బెదిరించారు. మర్నాడు ఫోన్ చేసి ఉదయం 8:30 గంటలకు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోకుంటే మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత యు ఆర్ నో మోర్, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని వివరించారు. ఈ వ్యవహారాలన్నీ చంద్రబాబుకి వివరించా. అది తెలిసి నా ఇంటి వద్ద 200 మంది పోలీసులు మోహరించారు. నా గురించి చెప్పాలని డ్రైవర్ని విజయవాడలోని 4 స్టేషన్లకు తిప్పి దాడి చేశారు. ఆ సమయంలో ఏసీపీ భాస్కర్రావుకి ఫోన్ చేసి నేను దొరికితే చంపాలని సజ్జల ఆదేశించిన నా డ్రైవర్ చెప్పారని ఆరోపించారు. నాపై ఎఫ్ఐఆర్ నమోదైన కారణంగా విధుల నుంచి తొలగించిన అసమర్థ ఐఏఎస్ అధికారి గిరిజాశంకర్ 1.5 ఏళ్ల గడిచినా ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారు, ఇప్పటివరకు మెమో ఇవ్వలేదు. ఈ కేసుతో సంబంధం లేని మా బంధువుల్ని రావి సురేష్ రెడ్డి అనే అధికారి ఇబ్బందులకు గురి చేశారు. అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు నా ఫోన్లను ట్యాప్ చేసి బెదిరించారు. నా కదలికలన్నీ ముందుగానే తెలుసుకుని నానా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.